నార్మల్ బ్లౌజ్ కటింగ్ విధానం. నడుము లూజ్ వచ్చేసి 8, నడుము లూజ్ వచ్చేసి 8, ఖర్చులకు 1 ఇంచు, అలాగే ఎక్స్ట్రా ఖర్చులకు 2 ఇంచు. పొడవు వచ్చేసి 14.5 అయితే మనం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అప్పుడు 15.5 అంటే 15.5 పొడవు. తర్వాత నెక్ షోల్డర్ వచ్చేసి 5, షోల్డర్ 2, నెక్ 2, షోల్డర్ 3, సంక్ వచ్చేసి 6, చెస్ట్ లూజ్ వచ్చేసి 9, చెస్ట్ లూజ్ 9, 2 ఇంచెస్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. నీట్గా గీసుకోవాలి ఆ డాట్లను పట్టి. బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్, బ్యాక్ నెక్ 10 ఇంచెస్ కాబట్టి కింద నుండి 5 పెట్టుకొని, నెక్ 2.5, 2కి కొంచెం 2.5 పెట్టుకుంటే రౌండ్గా వస్తుంది నెక్. హాఫ్ ఇంచ్ నెక్ అవును. సంక డౌన్ వచ్చేసి 1.5, రౌండ్ స్కేల్ తీసుకొని పెట్టుకుంటే మనకి రౌండ్గా వస్తుంది సంక. నెక్ కూడా అదే. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి నీట్గా. నిదానంగా చూసుకొని కట్ చేసుకోవాలి, హెచ్చులు తగ్గులు లేకోకుండా ఒకే విధంగా. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. సమానంగా చూసుకొని క్లాత్ ఫోల్డింగ్ వేసుకోవాలి 4. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 7, హాఫ్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ 7.5, కింద వచ్చేసి 3.5 పెట్టుకోవాలి. సంక హ్యాండ్ డౌన్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్. బ్యాక్ పార్ట్ తీసుకొని, ఇది క్రాస్ కటింగ్, బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి హ్యాండ్ కట్ చేసిన దగ్గర. క్రాస్గా పెట్టుకొని ఫ్రంట్ నెక్ కొలుచుకొని కొలిచి తర్వాత ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7, నీట్గా చూసుకొని పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ 7 వచ్చింది. తర్వాత మొత్తం బ్యాక్ పార్ట్ ఎట్టుందో అట్లే అంతా లైన్ డ్రా చేసుకోవాలి. మొత్తం చుట్టూ అలాగే గీసుకోవాలి. తర్వాత నెక్ వచ్చేసి హాఫ్ డౌన్ పెంచుకుంటే రౌండ్గా వచ్చేది. సంక వచ్చేసి హాఫ్ పైకి కిందికి దించుకోవాలి. అది రౌండ్ స్కేల్ తీసుకొని రౌండ్గా గీసుకుంటే రౌండ్గా వస్తుంది నెక్ కానీ సంక కానీ. తర్వాత కింద నుండి 2 ఇంచెస్, ఆ పక్క 2, ఈ పక్క 2 స్ట్రైట్గా లైన్ గీసుకోవాలా. ఆడొచ్చేసి 1 ఇంచు పెట్టుకోవాలా ఉక్సులు పట్టీ దగ్గర. ఉక్సులు పట్టీ కానుంటి ఆ నుంచి 4, అంటే ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి 8 ఇంచు ఉంది కాబట్టి నడుము లూజ్ 1 ఇంచు, ఈ పక్క 1 ఇంచు, తర్వాత 2.5 వచ్చేసి ఆ పక్క 1/2 ఇంచు గీసుకోవాలి.
తర్వాత ఫ్రంట్ భాగం కట్ చేసుకోవాలి. చూసుకొని మనం గీసిన ప్రకారం కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి నిదానంగా, లైన్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కాబట్టి ఇది ఉక్సులు పట్టే దగ్గర నుండి అది 2.5 పెట్టాం కాబట్టి ఇది కూడా 2.5 పెట్టాలి. తర్వాత సంఖ నుండి వీటికి చూసుకొని బాగా 3.5 పెట్టాలి. ఇలా నీట్గా మనం చూసుకోవడం వల్ల కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది అన్నమాట. తొందరగా కుట్టచ్చు, ఈజీగా కుట్టేయచ్చు మనం ముందుగానే మార్కింగ్ వేసుకోవడం వల్ల. ఇలా అంటే ఆ సైడ్ పడుతుంది ఇలా, తర్వాత ఈ సైడ్ డ్రా చేసేసుకోవాలి. ఇట్లా ఎందుకంటే కుట్టేటప్పుడు ఈజీగా అంటే తొందరగా అయిపోతుంది అన్నమాట, టైం తీసుకోకుండా ఎక్కువ. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీలు. బ్యాక్ది కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలా. 3.5 మధ్యలో వచ్చేసి 3, సైడ్ వచ్చేసి 3.5 మొత్తం ఒక లైన్ డ్రా చేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. అంతే, నీట్గా కట్ చేసేసుకోవాలి. అంతే, జాకెట్ కటింగ్ రెడీ. నార్మల్ బ్లౌజ్ కటింగ్, బ్యాక్, ఫ్రంట్, ఉక్సులు క్రాస్ పట్టీలు, తర్వాత హ్యాండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.